అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే ఏమని ఒక ట్వీట్ చేశాడు నిన్న. ఏమనంటే, ఎలక్షన్లో నాకు ఈవీఎంస్ పైన డౌట్ ఉంది, బ్యాలెట్ ఓటింగ్ అయితే బాగుంటుంది అని చెప్పి విధంగా ఒక ట్వీట్ చేశాడు. ఏం చేశాడు ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి, జస్ట్ యాజ్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి సర్వర్ బట్ షుడ్ ఆల్సో appear to have been served, so should democracy not only prevention but must appear to be prevalent undoubtedly in electoral practices across the world. In almost every advanced democracy paper ballots are used, not EVMs. We too must move towards the same in upholding the true spirit of our democracy అని చెప్పి ఈ విధంగా ఒక ట్వీట్ చేశాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నేను సూటిగా అడుగుతూ ఉన్నాం, ఈవీఎం లేదో ఈ ఎన్నికలు లేదో కొత్తగా పెట్టలేదే, ఈవీఎంలు ఈ ఎన్నికల్లో ఏదో కొత్తగా పెట్టలేదే. గతంలో కూడా నువ్వు 2019లో 151 స్థానాలతో గెలిచినప్పుడు కూడా ఇదే ఈవీఎంలు ఉన్నాయి కదయ్యా జగన్, ఇదే ఈవీఎంలు ఉన్నాయి కదా. ఎందుకు మాట్లాడలేకపోయావు ఆ రోజు ఇలాగే ఎందుకు ట్వీట్ చేయలేకపోయావు? నువ్వు ఆ రోజు ఈవీఎంల గురించి ఏం మాట్లాడావో ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే నువ్వు ఏంటంటే నీకు అంతా బాగుంటే అంతా బాగున్నట్టు, నీకు ఏదైనా అయిందనుకో ఎదుటోళ్ళపైన బుర్ర జల్లడం అలవాటు. ఓటమిని నువ్వు ఒప్పుకోవటంలో ఇంకా ఏంటంటే ప్రజలు నువ్వేం చేయలేదు, నీ అసమర్థత చూసి నువ్వు చేతగాని వాడవని తెలిసి నిన్ను 11 ప్రతిపక్ష హోదా కూడా నీకు ఇవ్వలేదు. నువ్వు ప్రతిపక్షానికి కూడా అన్ఫిట్ అని చెప్పి 11 స్థానాల్లో కూర్చోబెట్టారు నిన్ను. మళ్ళీ సిగ్గు లేకుండా నువ్వు బయటకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నావు. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని అపహాస్యం చేస్తూ ఉన్నావు. దీనికి సమాధానం చెప్పయ్యా జగన్. సరే జగన్ గారు, మిమ్మల్ని సూటికి అడగదలుచుకున్నాం. నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరుగునుంటే మీరు పులివెందుల్లో గెలిచుండే వాళ్ళ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచుండేవాడా, మిథున్ రెడ్డి గెలిచుండేవాడా? సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఎలా గెలిచుండేవాడు? వీళ్ళెవరూ గెలిచుండే వాళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరగదు, అదొకటి గుర్తుపెట్టు. ఒకప్పుడు నువ్వు కూడా ఈవీఎంస్ గురించి మాట్లాడావు. ఒకసారి ఏం మాట్లాడావో ఒకసారి వినయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల గురించి ఒకప్పుడు ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేస్తారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటు వేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? మంచి పాయింట్ చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఇప్పుడు రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. ఎంతో మంది ఓట్లేశారు, ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదే. నువ్వు ఒక్కడవే ఎందుకు, నీ పార్టీ వాళ్ళు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు నువ్వు మాట్లాడిన మాటలే గుర్తు తెచ్చుకో. ఈరోజు ప్రజలు నిన్ను భరించలేక దించేశారు. ఎట్ట దించారు తెలుసా? నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా దించారు జగన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఆ విధంగా నిన్ను దించి కూర్చోబెట్టారు. ఈరోజు నువ్వు ప్రజల తీర్పుని కూడా అపహాస్యం చేస్తూ బయటకు వచ్చి ఈ విధంగా ట్వీట్లు వేస్తున్నావంటే రేపు నీకు అది కూడా రాదు. ఇది మాత్రమే గుండు సున్నా వస్తుంది. ఇకనైనా మారు, బుద్ధి తెచ్చుకో. ప్రజలు నిన్ను ఎందుకు ఓడించారు తెలుసా? నీ అహంకారాన్ని చూసి ఓడించారు, నువ్వు చేసిన తప్పిదాలు చూసి ఓడించారు, నీ రౌడీజాన్ని చూసి ఓడించారు, నీ గోండాయిజాన్ని చూసి ఓడించారు, నువ్వు చేసిన మోసాలను చూసి ఓడించారు నిన్ను జగన్. ఈరోజు ఓడిపోయిన తర్వాత నువ్వు ప్రజా తీర్పును శిరసావహించి ప్రజల పక్షాన పోరాడుంటే రేపు భవిష్యత్తులో ఒక 20 ఏళ్ల తర్వాతైనా అవకాశం ఇచ్చి ఉంటారు. కానీ నువ్వు ఆ విధంగా చేయకుండా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు చూడు. దీనికి ప్రజలు ఏమన్నా అనుకుంటున్నారు తెలుసా? ఈ జగన్కి ఇంకా బుద్ధి రాలేదురా నాయన. ఎందుకంటే అంత చిత్తుగా ఓడించినా కానీ ఈరోజు వచ్చి ఈవీఎంలు అంటున్నాడు, ఇవ్వంటున్నాడు. ఇలాంటి వాడిని మనం 5 ఏళ్ళు భరించామా? మనం తెలుసో తెలియక ఒక తప్పు ఇప్పుడన్నా సరిదిద్దుకున్నావా? లేకపోయింటే ఈ పిచ్చోడు మనల్ని ఏదో చేసి ఉంటాడు అని చెప్పి ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు ఈ మాటలు 2019 ఎన్నికల్లో చెప్పావు కదా. ఇప్పుడు అదొకసారి గుర్తు తెచ్చుకో. నీకు మెమరీ లాస్ అంటారు కొంతమంది. నువ్వు లండన్కి వెళ్తావు, ఇంకేదో నీకు ఆరోగ్య సమస్య ఉందంటారు. అందుకని మీరు మర్చిపోయి ఉంటారు కాబట్టి ఈ వీడియో మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన మాటలు ఒకసారి పెట్టి చూసుకోండి. ఈరోజు ఓటమి తాలూకు భయంతో ఏదంటే అది వాగడం కాదు. గతంలో మీరేం మాట్లాడారో ఒకసారి వింటే
మీకు ఇవి ఈవీఎంల గురించి మీరేం మాట్లాడారు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకొకటి, నువ్వు బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ఈ విధంగా బ్యాలెట్స్ అని అడుగుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు బుల్లెట్ ఎప్పుడో దిగింది. మీకుండే బలుపు కొవ్వు వల్ల ఆ బుల్లెట్ దిగిందో మీకు తెలియలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే తెలుసా, 2023 మార్చిలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి. గుర్తు తెచ్చుకోండి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు మీకు ఎన్నొచ్చాయి తెలుసా? 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగితే దాంట్లో మీకు ఒక్క సీట్ రాలా. 3కు 3 తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. మీకు గుండు 0 వచ్చింది. ఆ రోజు మీ ప్రధాన సలహాదారుడు మీ ముద్దుల సజ్జల బయటకు వచ్చి మా ఓటర్లు వేరున్నారన్నాడు. ఆ రోజే మీరు నిద్ర మేలుకో అంటే మీకు అర్థమై ఉంటుంది. 108 నియోజకవర్గాల్లో మీరు 2023 ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే ఓడిపోయారు భారీ తేడాలతో. ఈవెన్ ఆ రోజు పులివెందుల్లో కూడా ఓడిపోయారు. మీ అదృష్టవశాత్తు ఇప్పుడేదో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు. అది గుర్తుపెట్టుకోండి. బ్యాలెట్లోనూ మీరు ఓడిపోయారు, ఈవీఎంలోనూ మీరు ఓడిపోయారు. ప్రజలు మిమ్మల్ని అసహించుకున్నారు కాబట్టి ఓడించారు. నిజంగా బ్యాలెట్ జరుగుంటే ఇంకా చిత్తుగా ఓడిపోయి ఉంటారు. ఆ 11 కూడా వచ్చి ఉండవు, దాంట్లో ఒకటి మిగిలి ఉంటుండేమో. 151లో 50 పోయింది, ఈసారి మధ్యలో ఒకటి పోయింది. బ్యాలెట్తో జరుగుంటే నిజంగా 2 లేసిపోయి ఉంటాయేమో దాంట్లో మధ్యలో, ఆఖరికి మీకు ఒకటే మిగిలి ఉంటుందేమో. అదన్నా చూసుకోండి. ఎక్కడైనా మారండి, భాష మార్చుకోండి, పనితీరు మార్చుకోండి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహించి ప్రజల తరపున నిలబడండి. అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడితే రేపు భవిష్యత్తులో మీకు భవిష్యత్తు లేకుండా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు 2023 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 3 ఓడిపోయారు. 108 నియోజకవర్గాల్లో మీరు ఆ రోజే ఓడిపోయారు. మీరు అది తెలుసుకోలేక మీ బలుపు మాటలతో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతూ ఉన్నారు. ఆ విధంగా కళ్ళు నెత్తికెక్కి మాట్లాడడం వల్ల ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో కూడా మిమ్మల్ని చిత్తుగా ఓడించారు. అందుకే ప్రతిపక్ష హోదా, నువ్వు ప్రతిపక్షానికి కూడా అన్ఫిట్ అని చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకనికిన ఇలాంటి మాటలు ఆపేసి మానుకోండి. ఇదంతా సరేలే, ఇవన్నీ ఎందుకంటే మీ రుషికొండ ప్యాలెస్, మీ శ్రీమతి గారి గురించి, మీ గురించి నేషనల్ మీడియా అంతా ఒక్కసారిగా ఏకిపారేస్తుంటే దాని నుంచి డైవర్షన్ కోసం కూడా ఈ విధంగా మాట్లాడి ఉండొచ్చు. ఈ డైవర్షన్లు ఇవన్నీ తగ్గించుకొని ఎకనైనా హుందాతనంగా గౌరవంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు.